బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు జూలై 23 అంశము రహస్యమందు చూచు తండ్రి వాక్యము మత్తయి సువార్త 6వ అధ్యాయము 4వ వచనము అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. చెడ్డ పనులు చేసేవారంతా రహస్యంగానే చేస్తారు. ఇతరుల ముందు పరువు పోతుందేమో అనుకొని చేసే పనులన్నీ మూడో కంటికి తెలియకుండా చేస్తారు. మనుష్యుల మెప్పును కోరుకునేవాళ్లు మనుష్యుల ముందు నిజాయితీగా ఉంటారు, కాని వ్యక్తిగతంగా వారి ప్రవృత్తి వేరుగా ఉంటుంది. ఈ భూమి మీద మనం ఏ పని చేసినా మనుష్యులను దృష్టిలో పెట్టుకునే చేస్తాము. మనుష్యుల మెప్పు పొందటానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటాము. ఎవరైనా మనల్ని పొగుడుతుంటే ఆకాశంలో విహరిస్తుంటాము. మనం ఖరీదైన బట్టలు వేసుకున్నా, ఖరీదైన ఇల్లు కట్టుకున్నా, ఖరీదైన కారు కొనుక్కున్నా, మనం ఏ పని చేసినా మన చుట్టూ ఉండే మనుష్యుల నుండి ఘనత ఆశించే చేస్తాము. అంతేకాదు పరువు, ప్రతిష్ఠ, గౌరవ మర్యాదలు ఇవన్నీ మనుష్యుల మధ్య ఉంటాయే తప్ప దేవుని ముందు మనకు పరువు, ప్రతిష్ఠ, గౌరవ మర్యాదలు ఉండవు. ఈ భూమి మీద మనుష్యుల ముందు మన ఘనత కోసం చేసే పనులన్నిటినీ దేవుడు అసహ్యించుకుంటాడు. మీరు మనుష్యుల ఎదుట నీతిమంతులని అనిపించుకొనువారుగాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుష్యులలో ఘనముగా ఎంచబడునది దేవుని దృష్టికి అసహ్యము. లూకా 16:15. దీనిని బట్టి దేవుడు మనల్ని అసహ్యించుకుంటున్నాడో లేదో మన ఆలోచన విధానాన్ని బట్టి మనకి మనం పరిశీలించుకోవాలి. రహస్యమందు చూచుచున్న దేవుణ్ణి బట్టి మన ప్రవర్తన ఉంటుందా, లేక మనుష్యుల మెప్పు సంపాదించుకోవడానికి తాపత్రయపడుతున్నామా అన్నది మనకి మనమే బేరీజు వేసుకోవాలి. మనుష్యుల కళ్ళు గప్పి మనం ఏదైనా చేయవచ్చునేమో కాని దేవునికి కనబడకుండా మనమేమీ చేయలేము. మనుష్యులను మభ్యపెట్టగలమేమో గాని దేవుని మభ్యపెట్టడం ఎవరి తరము కాదు. ఈ రోజుల్లో ఎవరైనా దొంగతనం చేయాలన్నా, చెడు పనులు చేయాలన్నా ముందుగా చుట్టూ ఏమైనా సీసీ కెమెరాలు ఉన్నాయేమోనని జాగ్రత్త పడుతుంటారు. సీసీ కెమెరాలు కూడా కనిపెట్టలేనివి దేవునికి స్పష్టంగా కనిపిస్తాయి. మనుష్యుల దగ్గర ఉన్న టెక్నాలజీ కంటే అధునాతనమైన టెక్నాలజీ దేవుని దగ్గర ఉంది. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. కీర్తనలు 139:2. మనుష్యులు కనిపెట్టలేని మన హృదయంలోని ఆలోచనలన్నీ దేవుని దగ్గర రికార్డు అవుతుంటాయి. మన ప్రతి కదలిక, మనం ఏ పని చేసినా అది మంచైనా చెడైనా ఏ ఉద్దేశ్యంతో చేస్తున్నామో దేవునికి ముందే తెలుసు. చర్చిల్లో చందాలు ఇచ్చేవాళ్లు చందా పెట్టెలో వేయకుండా మనుష్యుల ముందు ఘనత కోసం కవర్లో పెట్టి పేరు రాసి పాస్టర్ చేతికిస్తారు. అందరి ముందు వారి పేరు చదవటం ద్వారా ఘనత పొందాలనుకుంటారు. మనుష్యుల ముందు మనం సంపాదించుకొనే ఘనత తాత్కాలికమైనదే. వేషధారులైన శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మన నీతి అధికము కాని ఎడల మనకు పరలోకములో స్థానము ఉండదని యేసు ప్రభువు చెప్పాడు. మత్తయి 5:20. కాబట్టి మనం జీవించే జీవితం మనుష్యులను బట్టి కాకుండా రహస్యమందు చూస్తున్న దేవుని మెప్పు పొందేలా జీవిద్దాము. ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంతకాలము మనుష్యుల మెప్పు కొరకు కాకుండా రహస్యమందు చూచే నీకు ఇష్టమైన జీవితం జీవించేలా కృప దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.